పిఠాపురం రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో అంతర్గత సెగలు రాజేసేలా ఆయన చేసిన నెక్స్ట్ సీఎం ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ తదుపరి ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని, ఆయన కేవలం చంద్రబాబు వారసుడు మాత్రమే కాదని స్వశక్తితో ఎదిగిన నాయకుడని కొనియాడారు వర్మ. అయితే రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడంలో లోకేష్ చూపిన చొరవ ఆయన పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనమని వర్మ స్పష్టం చేశారు. లోకేష్ గారి కంట అర్హులున్న నాయకులు ఎవరున్నారు చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా ముఖ్యమంత్రి అని అడిగేటప్పుడు, ఆయనకంటే అర్హులైన నాయకుడు ఎవరున్నాడు? ఈవేళ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్. యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి మొన్న అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు నారా లోకేష్. ఈవేళ 1 కోటి కార్యకర్తలను మెంబర్షిప్ చేసిన నాయకుడు లోకేష్. 9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్. అంటే ఆయన పరిణితి చెంది అడుగడుగు ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుకుంటా, ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నేను మాట్లాడట్లేదు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 13-14 సంవత్సరాల నుంచి ఈ పార్టీని కొన్ని రోజులు బ్యాక్ ఎండ్ నుండి నడిపించి తర్వాత ఫ్రంట్కి వచ్చి ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. ఆయన మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్, ఏదైతే నెక్స్ట్ సీఎం లోకేష్ అంటూ కూడా వర్మ అయితే చెప్పకనే చెప్పేశారు, మరి దీనిపై ఎవరి స్పందన ఎలా ఉంది? టీడీపీ ఏమంటుంది అసలు? ఇలా చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అయితే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న వర్మకైతే ఏదో ఒక పదవి వస్తుందని ఆశించారు. అయితే ఎమ్మెల్సీగా ఆయన చూస్తారని అందరూ అయితే టీడీపీ కార్యకర్తలు ఆశించిన నేపథ్యంలో ఆయనకి నిరాశ ఎదురవుతూ వచ్చింది. కానీ రీసెంట్ గా ప్రకటించిన పార్టీ ఏదైతే పార్టీ పదవులు ప్రకటించిందో దీంట్లో లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయడం, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయడంతో పాటు పిఠాపురంలోని మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వర్మని రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రకటించడంతో అయితే టీడీపీ అక్కడ సంబరాలు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వర్మ తన ఆఫీస్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నెక్స్ట్ కాబోయే సీఎం ఆంధ్రప్రదేశ్ కి లోకేషే, అంతకు మించిన అర్హత ఇంకెవరికి ఉందని మీడియాని ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు పిఠాపురంలో హాట్ టాపిక్. మరి వర్మ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడారంటూ కూడా జన సైనికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తారు అనే నేపథ్యంలో నెక్స్ట్ సీఎం ఎవరు అనే చర్చ కొంతకాలంగా నడుస్తున్న పరిస్థితి అయితే బయట కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో ఈ చర్చ నడుస్తున్న సమయంలో వర్మ నెక్స్ట్ సీఎం లోకేష్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీలో లోకేష్ ని మించిన నాయకుడు లేరు. 13 సంవత్సరాలుగా లోకేష్ పార్టీ కోసం కష్టపడుతున్నారు. బ్యాక్ హ్యాండ్ నుంచి పార్టీని నడిపించారు, ప్రత్యక్షంగా నడిపించారు. రాష్ట్రానికి 9 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన నారా లోకేష్ కంటే సమర్థవంతమైన నాయకుడు ఇంకెవరు ఉన్నారంటూ కూడా వర్మ మీడియాతో ముచ్చటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం కావాలంటూ కూడా జన సైనికులందరూ కోరుకుంటున్న నేపథ్యంలో పిఠాపురం లాంటి కాన్స్టిట్యున్సీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆయన నేరుగా స్వయంగా నెక్స్ట్ సీఎం లోకేష్ అంటూ కూడా ప్రకటన చేయడం, పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు, కార్యకర్తల కోరిక చంద్రబాబు ఎప్పుడు తీరుస్తారో చూడాలి, అది మాత్రం నెక్స్ట్ లోకేష్ సీఎం అవటం ఖచ్చితం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అది సీఎం ఎప్పుడు లోకేష్ సీఎం ఎప్పుడు అవుతారు అనేది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నిర్ణయం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అన్నట్లుగా వర్మ మాట్లాడారని అయితే ఖచ్చితంగా జన సైనికులందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై టీడీపీ వర్గాల్లో అంతా కూడా సంతృప్తి ఉన్నప్పటికీ కూడా జనసేన వర్గాలు మాత్రం తీవ్ర అసంతృప్తిని అయితే వెలగక్కుతున్న పరిస్థితి పిఠాపురం నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అఖిల. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.